ఏంద్ర గుద్దుడా? అబ్బు సాములోరా, ఏం సాములోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా? ఓరి జేపీ, కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నేనమ్మా పడవా సాములోరు. నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్లో చూసినట్టు చెప్తా ఉన్నాడే. ఇవన్నీ నీకెట్టా తెలుసు సాములోరు? మేము త్రికాల అజ్ఞానురా, అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నాం, కరెక్టా? అమ్మో, మీరు సామాన్యులు కాదు స్వామి. మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? అన్నా, ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా, నీకు ఫ్యూచర్ చెప్పనా ఆడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయనా. యమగండమా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంఠ ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావు. మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే ఆ. నీ కొడుకుని చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది, లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ. యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉంటా. ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అమ్మో, అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దే. మళ్ళీ ఏది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి స్వామి. సన్నాసులకి షేక్ అండ్ ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి. ఈ రోజుకి సరిపెట్టుకో. పోడా. ఈయన కొడుకు ఏడున్నాడో ఏమో. దీని అమ్మ బడవా ఇంటిలా పాది పళ్ళు ఖైలు తిని బతకతా ఉన్నట్టున్నారు కదరా. అరే ఏమ్రా జేపీ గాండి నిలబడి రారా. అది ఏంలే, పొద్దుగాల నాష్టా తినడు కంటే ఫ్రూట్ తినడు బెటర్ అన్నాడు డాక్టర్. అవునరా, ఒక్కని వచ్చి నువ్వు చెల్లేది తాంబూలాలు అప్పుడు ఎట్టాగా వస్తుంది కదా, అందుకే తీసుకురాలా. నువ్వు కూసో. దానికి కూడా డాక్టర్ అదే చెప్పాడు. అయినా అది వస్తే ప్లేట్లకి ఏమైనా మిగలుతాయా? ఏంది అట్లా చూస్తున్నావు? నీ కొడుకు ఏడున్నాడానా? పైన ఉన్నాడే. నా కూతురు నీ కొడుకు పైన బెడ్రూమ్ ఉన్నారు, పిలుస్తాను. అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపి మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా? ఏ మనం మాట్లాడుకునేది చాలా మంది గానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా? పైన ఉంటాడు లేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా వస్తున్నాడు డాడీ. వాడు కిందకి రావడవా? నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చాలా బాగా నచ్చిందని నాకు ఫోన్లో చెప్పాడులేవయ్యా. గట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు. వస్తున్నాడా? అదేందే కండ గవి పెట్టినావు సడన్ గా? ఎండలో వచ్చిండే బాగా ఏడి చేసింది, కళ్ళు కూలింగ్ అవుతాయనే. హాయ్. ఏంద్ర గుంత అట్టా మరిపోయిందే? ఆపిల్ తింటున్నాను. ఏ యాపిల్? మన యాపిలా కాశ్మీర్ యాపిలా? కాశ్మీర్దే. అవునా? అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావంటనే. సరే గాని ఇద్దరు జోడు ఎట్లుందో జర చూసి చెప్పరా. ఆ జట్టుకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్య ఉంటే చూడకుండా చెప్తావు. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటుంది. మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే, అందుకని ఊహించుకొని చెప్పాలే. అమ్మా మీ ఇద్దరు పైకి పోయా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు. పోయి సరే డాడీ. బాయ్. ఒరే కేపీ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా? పోయిండ్రే. ఇక బయటికి రారుగా? రారు. ఏంది మళ్ళీ సడన్ గా ముక్కలు తీసినవేందే? అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా, ఏడు మొత్తం తగ్గిపోయిందే. సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరగా ముహూర్తాలు పెట్టేద్దాం. సరే నీ ఇష్టం అట్లనే గాని. నేను బయలుదేరుతానయ్యా. అది కాదే, లంచ్ టైం అని తినిపోవచ్చు కదా. ఒకసారి చేస్తాలే బావా. అంకుల్, పెళ్లి బట్టల షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు. వెళ్ళొచ్చు అంకుల్, కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు, శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే. చెప్తాలేమ్మా. పిలవమంటారా? పిలుస్తావా? నేను మాట్లాడతాగా.
చెప్పినానా పెళ్లి బట్టలు కొట్టడానికే అమ్మాయిని తీసుకెళ్లి బ్యాంకాక్ పో. బ్యాంక్ అక్క ఎందుకు ఎందుకేందిరా షాపింగ్ అని చెప్తా ఉంటినే నా మాటినే అమ్మాయి ఆడి తీసుకుపోతే ఆడిపో. సర్లే వెళ్తానులే థ్యాంక్స్ అంకుల్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకులేమ్మా, నేను ఉంటాను కేపీ. మంచిది. వాడు ఒరిజినల్ కాదు, కానీ వాడిని ఎలా 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 పట్టించాలి? అన్నా ఆ రేపు సెలవు కావాలన్నా. ఎందుకు నాయనా? రేషన్ కార్డు కోసం ఫ్యామిలీతో వెళ్ళి ఫోటో దిగాలన్నా. సరే మేడం. రేషన్ కార్డు కోసం ఫ్యామిలీతో వెళ్ళి ఫోటో దిగాలన్నా. రేషన్ కార్డ్, ఫ్యామిలీ ఫోటో. అరే ఏం మాట్లాడుతున్నావు దాసు? వీడు జేపీ కొడుకేంది? వాడే జేపీ అసలు కొడుకు, పక్కా ఒరిజినల్. వీడు ఒరిజినల్ అయితే వాడేవాడా? ఎవడో డూప్లికేట్ డుమిరిగాడు. ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు? చెప్పాగా ఫోటో చూస్తే పిచ్చెక్కుతుందని. ఇంకా డౌట్ గా ఉంటే జేపీకి ఫోన్ చేసి కనుక్కో. చెప్పు కేపీ చెప్పు. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, ఎమ్మటే బయలుదేరి వచ్చాయి. వస్తున్నా. ఏంటన్నా ఇది మనతో 2020 ఆడుకుని 420 గాని ఎయిర్పోర్ట్ లో దగ్గర నరకడం మానేసి ఏదో లండన్ మ్యూజియం లో బొమ్మ చూసినట్టుగా చూస్తారంటే నరికేయండి. నరికితే నరికించుకుంటారు ఇక్కడ. అయినా నేను ఏ తప్పు చేశాను నన్ను నరుకుతారు? నా కొడుకు నేను చెప్పి కేపీని ఆయన కూతుర్ని మోసం చేయడువా? చేయలేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నా ఇంటి లోపలికి వచ్చి నాకు అబద్ధం చెప్పి నా బిడ్డకు మోసం చేసి ఏం చేయలేదని చెప్తున్నావు? నేను ఎవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు. నేను చెప్పేది నిజం. నేను జేపీ కొడుకునే. నువ్వు నాకెక్కడ పుట్టావురా? ఇది అబద్ధం. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పేది నిజం. మీరే నా తండ్రి. అన్నయ్య, మన ఇద్దరికి తండ్రి ఒకడైనా తల్లిలు మాత్రం 1 2 3 4 పేరు. అంటే నువ్వు మా బావ సెటప్ కొడుకువా? షటప్. మా అమ్మని సెటప్ అన్నా అంటే నీ బుర్ర పగులుద్ది. సారీ, మా బావ క్యారెక్టర్ లూజు, నాకు టంగ్ లూజు, అందుకే అలా అన్నా. గొంతుకాయ విసగదా? నా క్యారెక్టర్ లూజంట. లూజ్ కాకపోతే టైటా? ఒకటా రెండా? ఎన్ని సెటప్లు? కోనసీమలో 2, రాయలసీమలో 2, తెలంగాణలో 2, నరసాపురంలో. ఆగండి, మీకు నరసాపురం తెలుసా? తెలియకేమే ఆడ 1.5 year ఉన్నా. అక్కడ వైన్ షాప్ ఉంది, అది తెలుసా? బాలాజీ వైన్స్. బాలాజీ వెంచే, అది మీకు తెలుసా? ఎందుకు తెలీదా? నాకు ఆ షాపులోనే కదా ఖాతా ఉండిందే. ఇదిగో చివరాకర్లో వాడికి 3,000 ఎగరామ పెట్టిలే. బాకీ ఎగ్గొట్టింది కూడా గుర్తున్నా మీకు? ఆ షాప్ వెనకాల ఉన్న ఇల్లు కూడా గుర్తుండాలి కదా? ఎందుకు గుర్తులేదు? తలంచి లోపలికి దూరలకు తెచ్చేవాడినే పెంకుటిల్లు. అది పెంకిటెల్లు కాదు, బొమ్మరిల్లు. అందులో గాజు బొమ్మలంటి నాగవల్లి మీకు తెలుసా? నాగవల్లె ఆడ శ్రీవల్లి ఉండాలనుకుంటానే. ఏ వెళ్ళైతే ఏంటి, వల్లి వల్లే కదా. చూసావా అన్నయ్య, పేరు కూడా గుర్తుంది. ఎన్ని సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదు. ఇంకా పునిది కాదు. ఆ గాజు బొమ్మ ఎవరో నాకు తెలియదే. ఆ గాజు బొమ్మ ఎవరో కాదు, మా అమ్మ. అంతర్వేది గుడికి పుష్కర స్నానానికి వచ్చిన మా అమ్మ మీద లష్కరే తోయిబా టెర్రరిస్ట్ లా కన్నేసావు. ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ అని 100% లవ్ అంటంతో మా అమ్మ నీ మీద మనసు పడింది. కానీ నీకు మాత్రం మా అమ్మ మీద కన్ను పడింది. పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు కదా అంది. దానికి నువ్వేమన్నావు? ఆవకాయ అన్నాక నంచుకోవాలి, ఆస్తి అన్నాక పంచుకోవాలి, అమ్మాయి అన్నాక కౌగులించుకోవాలని చెప్పావా లేదా? ఇది ఆవకాయ డైలాగ్ చెప్పి నాతో ఆస్తంతా రాయించుకున్నాడు అన్నయ్య. ఇంకా ఆపవే రచ్చా. నీలో సాహిత్యం చూసి నువ్వు స్వాతి ముత్యం అనుకుని మా అమ్మ నీకు బెండైంది. అలా ఆ రాత్రి అయింది. ఆ తర్వాత నువ్వు పారిపోయావని మా అమ్మకు జ్ఞానోదయం అయింది. 9 నెలల తర్వాత అమ్మ కళ్ళు తిరిగి కింద పడింది. నేను కళ్ళు తెరిచి భూమి మీద పడ్డాను. అంటే నువ్వు నా కొడుకువా? అమ్మడి అమ్మ, వీడు మళ్ళీ ఏదో మడతెట్టేస్తున్నాడే. మగధీర సినిమా అంతా చూశాక రామ్ చరణ్ కి కాజల్ ఏమవుతుందని అడిగాడంట నీలాంటి ఒకడు. మ్యాటర్ అంతా చెప్పాక మళ్ళీ నేను నీ కొడుకునే అడుగుతావేంటి? నేను నీ కొడుకునే. అరేనయ్యా, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి? వెదురు బొంగులా పెరిగి నేనే సాక్ష్యం. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఈయనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ అన్ని చేయించండి. నిజాలు అవే బయటకు వస్తాయి. అమ్మో, అన్ని టెస్ట్లా? అసలు టెస్ట్లు అంటేనే నాకు భయం అయ్యా. ఆడబడితే పడస్తారా? టెస్ట్లు అంటే భయమా? నిజాలు బయట పడిపోతాయని భయమా? పోనీ ఎవరినైనా నేను చెప్పిన అడ్రస్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేయమనండి. అయితే నేను వెళ్తాను. నువ్వు చెప్పింది నిజమో కాదో నేను తెలుసుకుంటాను. మీ పంచాయతీల తర్వాత ముందు నా సంగతి చెప్పు. ఏంటి? మీ నాయన కలవాలంటే డైరెక్ట్ ఆయన కాడికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినవా? వెళ్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నువ్వు నా కొడుకు కాదని బయటకి ఇంటేస్తే, నన్ను ఎవరి చేతన చంపించేస్తే, అందుకే మీరు ఇద్దరు వియంకులు కాబోతున్నారని తెలుసుకుని ఇక్కడికి ఎంటర్ అయ్యాను. వస్తారు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను చంపనని గ్యారంటీ ఏమన్నా ఉందా? చంపరు, చంపలేరు. ఎందుకంటే నన్ను చెప్పిన మరుక్షణం నా మీద ప్రేమ పెంచుకున్న మీ కూతురు కూడా చచ్చిపోతుంది. అవునన్నా, తను లేకుండా నేను బతకలేను. అయినా తను చేసిన తప్పే ఉంది. తప్పు చేసింది వాళ్ళ డాడీ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పినా బలవంతంగా నన్ను ఒప్పించింది మీరు. అవునా కదా? అయితే అప్పుడు జేపీ కొడుకు అనుకున్నా, నాకేం తెలుసు? ఇప్పుడు అదే చెప్తున్నాను. తెలుగు సినిమా హీరోయిన్కి తెలుగు రాదనేది ఎంత నిజమో
నేను జేపీ కొడుకు అనేది కూడా అంతే నిజం. కుర్రోడు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే బావకు అక్కడ బ్రాంచ్ ఉండడం కరెక్టే అయి ఉంటది. నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకోవడం బెటర్. భాగ్యమ్మా వాడు చెప్పేదంతా అబద్ధమే. వాడు చెప్పేది నమ్మకు. నాకు వాడి మాటల మీద కంటే మీరు వేసే వెద వేషాల మీదే నమ్మకం ఎక్కువ. నా మాట విని పిచ్చి తిరుగులు తిరగకుండా ఉండుంటే ఈ రోజు ఇలా ఎవడో వచ్చి మీ కొడుకు నన్ను చెప్పుండేవాడు కాదు. నా కొడుకు కాదు. నాన్న, నేను నీ కొడుకునే నాన్న. నువ్వేడికే పైకే అగో. నేను ఆగను. నేనేం లోడ్ చేశానని ఇలా చేశారు. ఈ రోజు వీడొచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. అసలు మీకు ఎంతమంది ఉన్నారు? భావనంత సడన్ గా అడిగితే చెప్పడం కష్టం చెల్లి. 23 జిల్లాల్లోనూ కనీసం 63 బ్రాంచీలు ఉంటాయి. ఆలోచించుకోవాలి కదా. నువ్వు నోరు మీరా. భాగ్యమ్మా నేను చెప్పేది వినవే. అసలు వదలండి. చెల్లి మమ్మీ, మదర్. ఫ్రాక్చర్ ఏం కాలేదు, నరం మెలికి పడింది. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆవిడ తగ్గేంత వరకు అందరు ఈడనే ఉండండి. అందరూ అంటే ఆడు కూడానా? తను కూడా ఇక్కడే ఉంటాడు. డాడీ, తను చెప్పింది నిజమో కాదో మనకు తెలియాలి కదా. కరెక్ట్ చెప్పినావమ్మా. నిజం తెలిసేంత వరకు కళ్యాణ్ కూడా ఇక్కడనే ఉంటాడు. ఏడెందుకు బావా పీడాకారమా? ఉండని బావా, నేను వెళ్ళి నిజం తేల్చుకొస్తాగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? పెళ్ళికి రావచ్చావా? నో, తాయి రాలే, మచ్చాగా దాగా. అన్నయ్య అన్నయ్య, పెళ్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలే లేదు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. పెళ్ళాపటమేంటి? మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా. మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే జేపీ. ఏం నువ్వు అనేది? అవునన్నయ్య, నీకు నరసాపురం తెలుసా? తెలుసు. బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండేది. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న. అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసే ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నీ నాన్నలాగే అదవని కాదు. నీకు ఫుల్ గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా, ఆ ప్లేట్ ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తాను. ఇవన్నీ తినేస్తానయ్య, ఈ పెళ్లి ఆపేస్తానయ్య. ఈ లోపల కోట్ వేసేస్తానే. ఇట్రారా. ఆ కళ్యాణ్, ఈ పెళ్లి జరిగేంత వరకు వాడిని జాగ్రత్తగా చూస్తుండు. వాడు నోరిప్పాడంటే జేపీ కొడుకు నేను కాదన్న విషయం బయటపడిపోతుంది. దాంతో నందాన్ని అరెస్ట్ చేయించడానికి నేను వేసిన ప్లాన్ ఇన్నాళ్ళు ఇన్ఫార్మర్ గా పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. వాడికి క్వార్టర్ ఇచ్చానా సరే, మ్యాటర్ బయటకు రాకుండా చూసుకో. హలో, నువ్వేంటి ఇక్కడ? పద పద, ముహూర్తానికి టైం అయిపోయింది. మిస్టర్ ఇన్ఫార్మర్, మిస్టర్ పర్ఫెక్ట్ లా నటించి మిస్టర్ ఇండియా అయిపోదాం అనుకుంటున్నావా? నీ మాస్టర్ ప్లాన్స్ అన్ని హెడ్ లైన్ లో ప్రింట్ వేయించి అందరి చేత చదివిస్తా. అది కాదు, ఇక్కడే ఆగను. నువ్వా? నన్ను క్షమించండి బాబు. ఆ మడత కాజాకడి మాటలు నమ్మి కమల్ హాసన్ లాంటి మిమ్మల్ని పిచ్చోడు చేశాను. ఈ ఒక్క 5 నిమిషాలు అలా పక్కకొచ్చారంటే మీ గుండెల మీద వాలి నా కన్నీళ్లతో ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అదేదో ఇక్కడ చేసుకోవచ్చుగా. స్నానం నదిలో చేయాలంటారు, క్షమాపణ గదిలో చెప్పాలంటారు. రండి ప్లీజ్.